ఎల్లప్పుడూ సంతోషం ఉండి ఎడతెగ ప్రార్థన చేయడి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుని చిత్తం స్పష్టంగా ఉంది. సంతోషంగా వీళ్ళు ప్రార్థన చేస్తురా, లేదా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తురా. ఇలాగ చేయుట మీ విషయంలో యేసుక్రీస్తునందు దేవుని చిత్తము అంటాడు. ఇంకా మనం చూస్తూ వచ్చామంటే నీ ఘటాన్ని పవిత్రంగా కాపాడు. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకునే వలనో అది ఎరుగుండుటే దేవుని చిత్తం. నీ ఘటాన్ని కాపాడుకో. ప్రభు నేను పరిశుద్ధంగా ఉండాలా, ఘటాన్ని కాపాడుకుంటున్నావు. ఇది ఎట్లున్నా తెలిసిన అపవిత్రమైన దినాలు, అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైనటువంటి ఆలోచనలు, అపవిత్రమైన కోరికలు. ఎందుకు అలా చేసేస్తాడు సైతానుడు? అలా చేసేస్తే వాడి యొక్క కార్యం నెరవేర్చబడుతుంది, దేవుని చిత్తం నెరవేర్చబడదు.